నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏదైతే లగచర్ల ఘటన ఉందో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి దా ఘటన పైన ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు లగచర్ల బాధితులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ కమిషన్ ముందు ఈరోజు హాజరుపరచడం జరిగింది. మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. సార్ అన్న నమస్తే అన్న. నమస్తే. ముందుగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది లగచర్ల ఘటనలో ఉసిగొల్పిందంతా చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నడుస్తా అంటే ఇంకో వైపు చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించి కొంతమంది నాయకులు ఢిల్లీకి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది లగచర్ల బాధితులందరికీ. ఏమంటారు దీనిపై? అంటే ప్రధానంగా లగచర్లలో వాస్తవ విషయాలను కూడా కప్పిపుచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ లగచర్లలో జరిగినటువంటి సంఘటన అక్కడ గ్రీన్ ఫార్మా కాదు పెట్టేది, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినప్పుడు ప్రధానంగా అక్కడ రైతాంగంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 30 సార్లు చర్చలు చేసిండు. అక్కడ గవర్నమెంట్ వాల్యూ 2,25,000 రూపాయలు ఉంటే ప్రభుత్వం ఇవ్వాల్సింది యాజ్ పర్ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షలు మాత్రమే. కానీ చాలాసార్లు చర్చలు చేయడంతో ప్రధానంగా 18 లక్షల రూపాయలు, అంటే అనుకున్న దానికన్నా 2 రేట్లు ఎక్కువగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అదే కాకుండా 150 గజాల స్థలం, అంటే 150 గజాలు, ఎకరానికి 150 గజాలు అంటే అదొక 15 లక్షల రూపాయలు. అదే కాకుండా ఇంటికి ఒక ఉద్యోగం, అదే కాకుండా జంటకు ఒక ఇందిరమ్మ ఇల్లు, అదే కాకుండా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద చెట్లు కావచ్చు, బోర్లు కానీ, లేకపోతే అక్కడ చిన్న చిన్న గుడిసెలు ఏమైనా పోతే కూడా దాన్ని కూడా ప్రత్యేక పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అదే కాకుండా అక్కడ ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం 1,300 ఎకరాలు సేకరించాలని చెప్పేసి భావించి 700 ఎకరాలు ఆల్రెడీ అక్విజిషన్ చేయడం జరిగింది. అక్కడ ప్రధానంగా ఇప్పటికే ఐటీఐ కాలేజ్ వచ్చింది, జూనియర్ కాలేజ్, డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్, మెడికల్ కాలేజ్, హెల్త్ సెంటర్ 50 పడకల హాస్పిటల్, మెడికల్ కాలేజ్, అదేవిధంగా పీజీ సెంటర్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ రావడంతో ప్రధానంగా ప్రాంతం డెవలప్మెంట్ చేయాలని చెప్పి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా కొడంగల్ అనేది డెవలప్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా ప్రతిరోజు అక్కడ లగచర్ల సంబంధించి కావచ్చు, అక్కింపేట కావచ్చు, అవన్నీ ప్రాంతం నుంచి ప్రతిరోజు ఒక బస్సు బాంబే పోతుంటుంది. అంటే వలస కార్మికులు బాంబే పోయి వస్తుంటారు. అదే కాకుండా అక్కడి నుంచి హైదరాబాద్ కూడా ప్రధానంగా వలసలు ఉంటాయి. కాబట్టి ఈ వలసలన్నీ ఆపాలంటే, అదే కాకుండా ఆ ప్రాంతం డెవలప్మెంట్ చేస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేస్తే దాంతో 1,200 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే కాకుండా ఇప్పటికీ 700 ఎకరాలు అక్వైర్ అయింది. అయినా ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు తనను ఎక్కడైతే కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ చేస్తారని చెప్పి భావించి, రేవంత్ రెడ్డి గారు ఆ పదవిలో ఉంటే నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పి భావించి అక్కడ కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా కడా అధికారి ఎవరైతే వెంకటరెడ్డి గారు వాళ్ళ మీద రైతుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసి చంపాలని ఒక దురుద్దేశంతో చంపినట్లయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేస్తారు. ఫైరింగ్ చేసినట్లయితే ఈ ఇష్యూ జాతీయ స్థాయి ఇష్యూ అవుతుంది. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గం కాబట్టి వారిని ఆ పదవుల్లో నుంచి నైతిక బాధ్యత ఇస్తూ రాజీనామా చేయించే ప్రయత్నంలో భాగంగా ఒక కుట్రపూరితమైన కోణంలో ఇక్కడ దాడి చేయించారు. కాబట్టి ఆ దాడిలో సంబంధం లేని, అక్కడ భూమి లేదు, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రతీక్ జైన్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వారికి భూమి పోతున్నట్టు కూడా ఎక్కడ లేదు. అదే కాకుండా సురేష్ అనే వ్యక్తిది వాళ్ళ ఫాదర్ పేరు 7 ఎకరాలు, కానీ వాళ్ళ ఫాదర్ భూమి కూడా పోవడం లేదు. సురేష్ మీద ఎలాంటి భూమి లేదు, ఆదాయం మీద లేదు. అంతకుముందు కేటీఆర్ గారు ఏమని బుకాయించిండు, 7 ఎకరాలు సురేష్ ఉందని చెప్పిండు. అదే కాకుండా ఏమంటుండు కేటీఆర్ గారు, గ్రీన్ ఫార్మా అంటున్నాడు. అంటే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం గ్రహించింది, ఇక్కడ అనుకోని సంఘటన ఇంకెట్నో జరగలేదు. ఎందుకంటే రైతాంగంతో 30 సార్లు చర్చలు చేసినాం కాబట్టి, సరే ఎప్పుడు చేసే చర్చలు అని చెప్పేసి కలెక్టర్ గారికి అక్కడికి వెళ్తే ఏకంగా కలెక్టర్ని, కడా అధికారిని చంపాలని ఒక దురుద్దేశంతో కేటీఆర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కక్ష పూర్తిగా మాత్రమే ఆ సంఘటన చేపించారు. కాబట్టి సంఘటనలో బాధ్యులైనటువంటి వారి మీద మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. రైతులను ఎక్కడ డిస్టర్బ్ చేయడం లేదు. రైతులకు సంబంధించి చాలా మందికి 3rd డిగ్రీ చేసారు, అక్కడికి కొట్టిరు అని చెప్పేసి కూడా చాలా వరకు రైతులు కూడా స్వయంగా చెప్తా ఉన్నారు. రైతులు ఎవరు చెప్పలే, కేటీఆర్ చెప్తున్నాడు. నేను మొన్న సంగారెడ్డి పోయి చూస్తే కాళ్ళకి ఇదని. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఆనాడు నేరెళ్ళ బాధితులు, నేరెళ్ళలో 3rd డిగ్రీ ఉపయోగించింది దళితుల మీద కేసీఆర్ గారే అన్నారు ప్రభుత్వం. అదే కాకుండా మరియమ్మ లాక్ డెత్ తుంగతుర్తులు జరిగింది. అంతకుముందు ఖమ్మంలో రైతుల బేడీలు వేసిన చరిత్ర వాళ్ళే. అదే కాకుండా ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు, మల్లన్న సాగర్లో దాదాపు 16 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను అర్ధరాత్రి మెడలు కట్టి బయటికి నెట్టేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా మల్లన్న సాగర్లో వాళ్ళు ఇచ్చింది 6 లక్షలే, అక్కడ ఎకరాకి 6 లక్షలు ఇస్తే ఇక్కడ ఎకరాకి 18 లక్షలు ఇస్తారు. నువ్వు ఆనాడు చేసింది తప్పు, ఈనాడు మేము మంచి చేస్తుంటే చూసి ఊరలేక ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం
ఎట్లయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు పడతానని చెప్పేసి అర్థమైపోయి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలని ఒక దురుద్దేశంతో వైలెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కుట్రకు తెరదీసింది కాబట్టి ఆ కుట్రలో భాగస్వామైనటువంటి పట్న నరేంద్ర గారు అరెస్ట్ అయ్యారు. అదే కాకుండా సురేష్ కావచ్చు, యాదవ్ ఇంకా చాలా మంది బాధ్యులు అరెస్ట్ కావాల్సింది కాబట్టి దానిలో నడుస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, దీన్ని గిరిజనులు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మోసం చేస్తున్నట్టు, గిరిజనులకి ఏదో అన్యాయం చేస్తున్నట్టుగా ఏదో ఢిల్లీ పోతున్నావు. ఢిల్లీ పోయి ఏం చేస్తాను? నువ్వు ఆనాడు చేసింది ఏంది? నువ్వు దుర్మార్గాలు పాల్పడ్డావు. ఈనాడు నీ మూలంగా హింస చెలరేగింది, నీ మూలంగా చాలా మంది జైలు పోయారు. నీకన్నా 3 రెట్లు ఎక్కువ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని ఆ సంఘటన హింసాయుతం మార్చి ఏకంగా ప్రభుత్వమే కుట్ర చేసే ప్రయత్నం చేసినప్పుడు చూస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేటీఆర్ ఎన్ని ఢిల్లీ యాత్రలు చేసినా లేదు, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు రెచ్చగొట్టినా తెలంగాణ రాష్ట్ర గిరిజనులు కావచ్చు, తెలంగాణ ప్రజలు ఎవరు కూడా కేటీఆర్ గారి మాటలను బీఆర్ఎస్ పార్టీ మాటలు ఎవరు నమ్మరు. సో కేటీఆర్ ప్రధానంగా చూసుకుంటే మన ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో సో రేపో మాపో అరెస్ట్ అవుతారు అని చెప్పేసి వార్తలు కూడా వచ్చినాయి. చాలా హడావిడి కూడా జరిగింది రాష్ట్రం అంతా. మరి ఇంకెప్పుడు అరెస్ట్ అవబోతారు? ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ ఢిల్లీకి పోయి వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే ఢిల్లీ టూర్ పెట్టుకుని అప్పటి నుంచి ఈ అరెస్ట్ పద్ధతి అనేది ఆగిపోయింది. కావాలని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందని చెప్పి బండి సంజయ్ గారు కమెంట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ బండి సంజయ్ అయినా మేము 17A కింద గవర్నర్ గారు అనుమతి కోరినాము. చట్టము తన పని తాను చేసుకుంటూ పోవాలా, ప్రజాస్వామ్యం బతికుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంది. దానిలో భాగంగా గవర్నర్ గారు అనుమతి కోరారు. గవర్నర్ గారు అనుమతిస్తే ఏసీ విచారణ చేస్తారు, తర్వాత జరగాల్సిన పరిణామాలన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేటీఆర్ గారిని కాపాడే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. నువ్వు ముదిగాలు సంజయ్ గారు కిషన్ రెడ్డి గారిని అడగాల, ఎందుకు మీరు అడుగుకుంటున్నారు? గవర్నర్ గారు కలిసి మరి అనుమతి ఇవ్వని చెప్పేసి సంజయ్ గారు కోరొచ్చు కదా. అనవసరంగా మూసి విషయంలో రాతాంతం చేసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మీరు గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చు. అదే కాకుండా గుజరాత్ లో శబరిమతి రివర్ ను మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మూసికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తలేదు. ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చి ఎవరు కిషన్ రెడ్డి గారు మూసికాడ కాదు దీక్ష చేయాల్సింది. మీరు నరేంద్ర మోడీ ఇంటి ముందు దీక్ష చేసి మూసి నది కోసం ప్రత్యేక నిధులు ఎన్ని తెస్తుందో లేదు ప్రత్యేక గ్రాంట్ ఎన్ని తెప్పిస్తారో అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా, భారతీయ జనతా ప్రధానంగా బాధ్యత ఉంది. ఎందుకంటే 2 కేంద్ర మంత్రులు ఉంటే 8 మంది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణ గుండు సున్నా చూపించింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి కేంద్రంతో గొడవ చేయాలా. నరేంద్ర మోడీ గారు ఇంటి ముందు దీక్ష చేయకుండా ఓడినే పోయి ఒకరోజు చాతగడ్లో దీక్ష చేసినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర మూసీ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం లేదు. తెలంగాణకు బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇవ్వలేదు. మొన్న రైల్వే నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలకు ఇచ్చింది. ఇక్కడ మూసీ కోసం ప్రధానంగా 8,000 కోట్లు తెస్తారో నరేంద్ర మోడీ ఇంటికాడ పోయి పైసలు ఇవ్వకపోతే అటు దీక్ష చేసి ఆ పైసలు తీసుకొచ్చి ఇటు మూసీ కావచ్చు, అటు భద్రాద్రి రామ టెంపుల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ 8 మందికి గెలిపించినందుకు కేంద్రం ఇది చేసిన చెప్తానే ఉంటది. మా పైసలే రూపాయి తీసుకుపోతూ తెలంగాణకి ఇచ్చింది 42 పైసలు, మా పైసలే 45 పైసలు మీ దగ్గర పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డైరెక్షన్ లో కిషన్ రెడ్డి గారు ముందుకు పోతున్నట్టు చాలా స్పష్టంగా కనపడతాం. సో ఇంకో విషయం కౌశిక్ గారు, సో ఇటు చూసుకుంటే గత 10-15 రోజుల ముందు చూసుకుంటే బీజేపీ నుంచి ఎటువంటి మూసి ప్రక్షాళన కావచ్చు, మూసి సుందరి గారి పైన ఎలాంటి అప్డేట్ కూడా లేదు. సడన్ గా లగచర్ల ఘటన జరిగిన 2-3 రోజుల తర్వాత మూసి నిద్ర అని చెప్పేసి బీజేపీ పార్టీ ఎన్నుకొని అక్కడక్కడ పడుకోవడం జరిగింది. సో ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి ప్రధానంగా వినిపిస్తామాట. కేటీఆర్ కూడా అదే ఆరోపిస్తున్నారు. ఇంకా రాష్ట్రంలో కూడా కాస్త వరకు డైవర్షన్ అంటే లగచర్ల ఘటన డైవర్ట్ చేయడానికి మూసి నిద్ర బీజేపీ పూనుకుంది అని చెప్పేసి వార్తలు కూడా వస్తుంది. డైవర్షన్ కోసం అనుకోవచ్చు దీన్ని. ఇక్కడ మూసిని కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే లగచర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అటర్ప్లాప్ అయింది. కేటీఆర్ గారు కుట్రకోణం బయటకు వచ్చింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్న వాళ్ళ లక్ష్యాలు నెరవేరలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా అప్రమత్తమై బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గాలు ఒడిగట్టిందని చెప్పి వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ ఇష్యూని టైట్ ట్రాక్ చేయాలంటే ఖచ్చితంగా మూసి మీద ఏదో చేసినట్టు చేసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేస్తున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల కన్నా కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయాణాలు వాళ్ళ పార్టీ ప్రయాణం ముఖ్యం అని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి వారి మాటలు ఎవరు విశ్వాసంలో తీసుకుంటలేరు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి మీడియా స్టంట్ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఇటు కిషన్ రెడ్డి గారు, అటు బండి సంజయ్ గారు, అటు కేటీఆర్ గారు చేస్తున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొడంగల్ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చుడే, అక్కడ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తే ఆ యూత్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను వలసపోయేదాన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా మూసిని ప్రక్షాళన చేసి సుందరీకరణ చేసినట్లయితే 41 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారత డిపాయిలు గొల్లంత అయితే కాబట్టి
ఆ మూసిని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతాం. సో ఇంకో విషయం, రీసెంట్ గా చూస్తాం మన కిషన్ రెడ్డి గారు కూడా మూసీకి సంబంధించి అక్కడ నిద్ర చేసిన తర్వాత సో మీరు రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సూటిగా సవాల్ విసరడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు మీరు నల్గొండ కావచ్చు అక్కడిక్కడ పాదయాత్ర చేయడం కాదు, సో మూసి పరివాహక ప్రాంతాల్లో వచ్చి పాదయాత్ర చేయండి, ఒకవేళ మీకు భయం పడితే నాకు చెప్పండి, నేను కూడా మీ తోడు వస్తా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు తోడు రావాల్సిన అవసరం లేదు. మీరు నేను మూసికాడ పడుకోరు కదా, కాళ్ళకు సాక్సులు, కొత్త మంచము, కొత్త బెడ్, అదేవిధంగా శానిటైజ్ చేసిన తర్వాత మీరు పోయి ఏదో 4 గంటలు పడుకొని ఏదో మూసి ప్లేన్ ఉదరించినట్టు చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కోరుకుంటారు. కిషన్ రెడ్డి గారు నవోదయ స్కూల్ తీసుకున్న తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది ఎవరంటే కిషన్ రెడ్డి. పోయినసారి కేంద్ర మంత్రి ఉంటూ ఈసారి కేంద్ర మంత్రి ఏం తెచ్చిండు తెలంగాణ నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ, దానికి తోడ్పాటు అందిస్తుంది కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఏదో మొన్న 40,000 మేయర్తో గెలిచిండు. అదే కాంగ్రెస్ పార్టీ నిన్ననే ముందస్తు అప్రమత్తమై ఉండి కొత్త క్యాండిడేట్ దించుంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి ఓడిపోయేటోడు. కిషన్ రెడ్డి ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఉద్ధరించినట్టు భారతీయ జనతా పార్టీ ఏదో చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేము ఇన్ని నిధులు తీసుకొచ్చినాం, మూసి కావచ్చు, హైడ్రాన్ ప్రక్షాళన చేయండి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంత సహకారం అందిస్తుందని చెప్తే నమ్ముతారు తప్ప మా పైసలు మీ దగ్గర పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం, మీడియా స్టాండ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా విశ్వాసంలోకి భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పార్టీని తీసుకోదు. అదే కాకుండా ఇక్కడ డ్రామాలు క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆనాడు చూసినాం మనం, కాళేశ్వరం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగినట్టు, కాళేశ్వరం ద్వారానే రైతాంగం సంతోషంగా ఉన్నట్టు, కాళేశ్వరం ద్వారానే లక్షల ఎకరాలు బారిందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు పెద్ద కల్లిబొల్లి మాటలు చెప్పి 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో. నిన్న చాలా స్పష్టంగా దేశంలో రికార్డు స్థాయిలో వరి దిగుమతి జరిగింది. ఈనాడు కాళేశ్వరంలో ఉన్నటువంటి సుందిళ్ళ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ అన్నారం, ఈ 3 ప్రాజెక్టులు ఎక్కడి నుంచి నీళ్లు బయటికి రిలీజ్ చేయకున్నా కూడా రికార్డు స్థాయిలో వరి సాగు అయిందంటే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం చేసిన కృషి, ప్రకృతి అనుకరించి గత ప్రభుత్వం చేసినట్టు ప్రాజెక్టులు పూర్తి కావడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిందని చాలా స్పష్టం. అదే కాకుండా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో 10,000 కోట్ల రూపాయల అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మా శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు చర్చించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోవాలా, ఖర్చులు తక్కువ చేసుకునే ఆదాయ మార్గాలు పెంచుకునే పోవాలా, రైతాంగాన్ని నష్టం జరగకుండా ఏం చేయాలా, రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు ఏ విధంగా చేయాలా, గిట్టుబాటు ధర కావచ్చు, సన్నవడ్లకు బోనస్ కావచ్చు, అదే కాకుండా ఇప్పుడు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కొత్తగా ఇంద్రమ్మ శక్తి భవనాలు కావచ్చు, అదే కాక మహిళా సంఘాలకు రుణాలు కావచ్చు, నిరుద్యోగులకు నోటిఫికేషన్ కావచ్చు, అన్నీ కూడా ఒకదానితోటి ఒకటి ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు ఒకటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కేటీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నది చాలా స్పష్టంగా కనపడతాం. సో ఫైనల్ గా చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిపోతున్న నేపథ్యంలో విజయోత్సవ సభలు అని చెప్పేసి ఏర్పాటు చేస్తాను. సో దాని గురించి పెద్దగా ఎక్కడ కూడా వినిపించలేని పరిస్థితి, ఎందుకంటే ప్రజలు కూడా చాలా మంది కాంగ్రెస్ 6 గ్యారెంటీల హామీలు ఇచ్చింది కానీ ఎక్కడ కూడా నెరవేరలేదు అని చెప్పేసి కొంచెం నడుస్తుంది. సో ఎందుకు వినిపించట్లేదు విజయోత్సవ సభలు పెద్ద ఎత్తున ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు కేసీఆర్ గారు లాగా మేము అడావిడి చేస్తలే, మా చెప్పుకుంటాయి చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు తక్కువ చేసిన కాబట్టి ఎక్కువ చెప్పుకుంటూ, మేము ఎక్కువ చేసిన కాబట్టి తక్కువ చెప్తున్నాం. మేము ప్రజలతో నిరంతరం ప్రజావాణి జరుగుతూ ఉంది. ప్రజాభవన్లో వారానికి 2 రోజులు ప్రజావాణి జరుగుతూ ఉంది. గాంధీ భవన్లో కూడా వారానికి ఒక మంత్రి వచ్చి ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అన్నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అందుబాటులో ఉంటున్నారు. మా సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉంటున్నారు. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్యం ప్రజల సమస్యలు పరిష్కరించే దానిలో ముందుకు పోతుంది. కాబట్టి కేసీఆర్ గారు డమాచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇప్పటివరకు నెరవేర్చింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. థ్యాంక్ యూ. సో విన్నర్ గా చరణ్ కౌశిక్ గారు చెప్తున్న విషయం, సో కేటీఆర్ ఏదైతే ఢిల్లీ టూర్ పెడతారో కేవలం అతన్ని అరెస్ట్ భయంతోనే ఢిల్లీ టూర్ పెడుతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలు కూడా కేసీఆర్ లాగా అంత హడావుడిగా కూడా మేము నార్మల్గా చేస్తున్నామని చెప్పేసి కూడా చరణ్ కౌశిక్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.